Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. I hope that all of you written your CA Foundation Paper 3 examination well. Even if you have not written it well, leave it. You are not going to change it. ఏమో ఇప్పుడు ఇవాళ పేపర్ 3 కష్టంగా వచ్చింది, పేపర్ 3 ఈజీగా పేపర్ 4 ఈజీగా వస్తుందేమో ఎవరికి తెలుసు. సో పేపర్ 1 and 2లో వాల్యుయేషన్ ఈజీగా చేస్తారేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు పేపర్ 4 మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. అంతేకాని ఇక పేపర్ 3 గురించి ఆలోచించొద్దు. అలానే వన్స్ మీరు ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకోండి. వెంటనే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అసెస్ చేసుకోండి. ఎలా అంటే మేము మా వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్ మరియు సజెస్టెడ్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తాం. ఎంసీక్యూస్ అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో సహా అప్డేట్ చేస్తాం. డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్స్ అయితే కనుక డీటెయిల్డ్ సజెస్టెడ్ ఆన్సర్స్తో అప్డేట్ చేస్తాం. మీరు అది డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని ఒక అంచనాకు రండి. మీరు క్వాలిఫై అవ్వగలను అని అనుకుంటే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఫెయిల్ అవుతాననే భయం ఉంటే సిఏ ఫౌండేషన్ మనకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రీ రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అంటే రిజల్ట్స్ ముందే మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాం. అలానే ఇంకొక ఆప్షన్, సో సిఏ ఫౌండేషన్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే కోచింగ్, ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ అంటే కోచింగ్ బ్యాచ్. సో జూన్ అటెంప్ట్కి మిమ్మల్ని సన్నద్ధం చేయడం జరుగుతుంది. సో నేనైతే మాత్రం కోచింగ్ బ్యాచ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మీరు సరిగా రాయలేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ కాన్సెప్చువల్ క్లారిటీ లోపంగా ఉందని అర్థం. దట్టు గతంలో మెజారిటీ పిల్లలు ఆన్లైన్లో క్లాసెస్ విన్నారు. దాని ఫలితం ఏంటో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. అంటే ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కోచింగ్ బ్యాచెస్ జాయిన్ అవ్వండి. అంటే సిఏ ఫౌండేషన్ ప్రీ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వండి ఫర్ జూన్ 2022 అటెంప్ట్. అలానే ఇప్పుడు పేపర్ 4 గురించి మాట్లాడితే గనక ఈ పేపర్లో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక 10,000 ఎంసీక్యూస్ నేను ప్రిపేర్ అయి వెళ్ళాను సార్, ఏమి యూజ్ లేదు ఈ సబ్జెక్ట్స్లో. పేపర్ 4 అంటే ఎకనామిక్స్ బీసీకేలో ఎన్ని ఎంసీక్యూస్ మీరు ప్రిపేర్ అయి వెళ్ళారనేది అసలు కౌంట్ అవ్వదు. ఇక్కడ కౌంట్ అయ్యేదంతా ఏంటంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా. అంటే ప్రతి దానికి కూడా మీనింగ్ తెలియాలి. అక్కడ ఇచ్చిన ప్రతి సెంటెన్స్ కి మీనింగ్ తెలియాలి. ప్రతి సెంటెన్స్ కి దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలియాలి. ఒక కాన్సెప్ట్ కి ఇంకో కాన్సెప్ట్ కి లింకేజ్ ఏంటో తెలియాలి. కాబట్టి ఈ పర్టికులర్ పేపర్లో ఎంసీక్యూస్ మీద కాదు మీరు ఫోకస్ చేయాల్సింది థియరీ కంటెంట్. అంటే మీకు ఇచ్చినటువంటి థియరీ కంటెంట్. సార్ మెటీరియల్లో ఇచ్చినటువంటి థియరీ కంటెంట్ ఇప్పుడు మేము చదవాలంటే టైం సరిపోదు కదా. ఇబ్బంది ఏం లేదు, మీకు అందుకనే కదా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇచ్చాం. సో మెయిన్ మెటీరియల్లో మేము ఏదైతే థియరీ కంటెంట్ ఇచ్చామో దాన్ని కండెన్స్ చేసి మీరు అతి తక్కువ టైంలో చదువుకునే విధంగా మీకు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇచ్చాం కదండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎకనామిక్స్ అండ్ బీసీకే 2 సబ్జెక్ట్స్లోనూ మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి అన్ని చాప్టర్స్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో చదవడం కంప్లీట్ చేసేయండి. అంటే ఎంసీక్యూ సంగతి పక్కన పెడదాం. ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి థియరీ కంటెంట్ ఏదైతే ఉందో అది పక్కాగా చదవండి. అలానే ఎకనామిక్స్లో కొన్ని హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయండి. సో వాటిని ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో చదవడం కంటే కూడా నేరుగా మెయిన్ మెటీరియల్లో చదవండి. నేను మాట్లాడుతుంది థియరీ అండి. అదేంటంటే ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్, బిజినెస్ సైకిల్స్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ 3 గనక మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఎకనామిక్స్ 60 మార్కులు ఉంటే దాంట్లో 30 మార్కులు ఈ 3 చాప్టర్స్ నుంచి వచ్చేసేయండి. కాబట్టి ఈ 3 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో కాబట్టి ఎకనామిక్స్ అండ్ బీసీకే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ కంప్లీట్ చేసేయండి. నేను చెప్పిన 3 చాప్టర్స్కి ఫాస్ట్ ట్రాక్ కాకుండా డైరెక్ట్గా మెయిన్ మెటీరియల్ ఇచ్చిన థియరీ చదివేసేయండి. దాని తర్వాత బీసీకే అన్ని చాప్టర్స్లోనూ మీరు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అన్ని కొన్ని మార్క్ చేసి పెట్టుకుని ఉంటారు కదండి, అవి కంప్లీట్ చేసేయండి. బీసీకే అన్ని చాప్టర్స్లోనూ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అన్ని కంప్లీట్ చేసి పెట్టేసేయండి. దాని తర్వాత ఎకనామిక్స్ అన్ని చాప్టర్స్లోనూ మీరు కొన్ని ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ అని మార్క్ చేసి పెట్టుకొని ఉంటారు, అవి చదవండి.
ఇంకా మీకు టైం ఉంటే గనక బీసీకే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ మరోసారి చదవండి. ఎందుకంటే బీసీకే చాలా ఇంపార్టెంట్. తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఒకవేళ టైం సరిపోకపోతే మాత్రం బీసీకేలో బిజినెస్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ ఖచ్చితంగా ఇంకొకసారి అయితే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చదవండి. టైం ఉంటే మాత్రం బీసీకే అన్ని చాప్టర్స్ లో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ మరోసారి చదవండి. ఇంకా టైం ఉంటే గనక ఎకనామిక్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఒక్కసారి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చదవండి. అదేంటంటే బిజినెస్ సైకిల్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. సో టైం లేకపోతే ఓకే, బట్ టైం ఉంటే అట్లీస్ట్ వీటి వరకన్నా చదవండి. ఇంకా టైం ఉందనుకోండి, ఎకనామిక్స్ లో రిమైనింగ్ చాప్టర్స్ లో కూడా మీరు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇంకోసారి చదువుకోండి. ఎక్కువ ఫోకస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్కే ఇవ్వండి ఎంసీక్యూస్ కంటే కూడా. అలానే ఎకనామిక్స్ చదివేటప్పుడు డయాగ్రామ్స్ మరియు ఫార్ములాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సో ఎగ్జామ్ లో ఎకనామిక్స్ మరియు బీసీకే ఎంసీక్యూస్ మిక్స్ చేసి వస్తాయండి, ఒకదాని తర్వాత ఒకటి రావు. సో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ 25 ఎంసీక్యూస్ అసలు చదవకండి, 26th ఎంసీక్యూ నుంచి మొదలు పెట్టండి. సో ప్రతి క్వశ్చన్ కూడా 2 సార్లు చదవకుండా అసలు ఎటువంటి కంక్లూజన్ కి రాకండి. ఎకనామిక్స్ లో బీసీకేలో ఉండే ట్రిక్ అంతా అక్కడే ఉంటుందండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సో టెన్షన్ పడకుండా రాయండి. ఏదన్నా ఒక క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంటే స్కిప్ చేయండి. అంటే ఒక క్వశ్చన్ కి 1 minute మించి స్పెండ్ చేయొద్దు. ఏదన్నా ఒక క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంటే స్కిప్ చేయండి. ఫాస్ట్ 40 రూల్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. అంటే చాలా త్వరగా, అంటే మొదటి అరగంటలోనే ఒక 40 ఎంసీక్యూస్ ఆన్సర్ చేసేయండి. ఎగ్జామ్ లో 70 to 80 మార్క్స్ కనుక రాస్తే మీరు చాలా బాగా రాసినట్టుగా ఫీల్ అవ్వండి. అంటే మనం ఎట్లా ఫీల్ వెళ్తామంటే నేను 100కి రాయాలి. సో 100కి రావడం సాధ్యపడదండి, ఇది ప్రొఫెషనల్ కోర్స్. 70 to 80 రాస్తే మీరు చాలా బాగా రాసినట్టుగా ఫీల్ అవ్వాలి. సో తెలియని క్వశ్చన్స్ జోలికి వెళ్ళకండి. ఈవెన్ 60-70 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా పర్వాలేదు. సో మీ డీటెయిల్స్ ఎగ్జామ్ టైటిల్ షీట్ మీద తప్ప ఇంకెక్కడా రాయకండి. అలా రాస్తే మాల్ ప్రాక్టీస్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ టిక్ చేయకండి. కొంతమంది క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ టిక్ చేసి చివరిలో ఓఎంఆర్ షీట్ లో రాస్తారు. అలా చేయకండి. ఎంఈసి సిఈసి స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి. కాన్ఫిడెన్స్ ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎంపీసీ స్టూడెంట్స్ మీకు బీసీకే అనేది స్కోరింగ్ అండి, వదులుకోవద్దు, అది బాగా చదవండి. సేమ్ విల్ అప్లై టు బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో. ఇది టోటల్ గా ఎకనామిక్స్ అండ్ బీసీకేకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మేము సజెస్టెడ్ ఆన్సర్స్ పెడతాము. ఎంసీక్యూస్ అయితే క్వశ్చన్ పేపర్ కూడా పెడతాము, అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ కూడా పెడతాము. డీటెయిల్డ్ సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా ఇస్తాం. నాట్ జస్ట్ ఫైనల్ కీ అండి, డీటెయిల్డ్ సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఉందో దానికి ఒక 10 మార్కులు తగ్గించుకొనే మీరు క్వాలిఫై అవుతారో లేదో డిసైడ్ చేసుకోండి. సో క్వాలిఫై అవుతాను అని అంటే గనక, అంటే కనీసం 60% మార్క్స్ వస్తాయి, 50 కాదు 60% వస్తాయి అని అనుకుంటే గనక అప్పుడు మీరు సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. దయచేసి కేవలం రిజల్ట్ 2 నెలల పాటు ఐడిల్ గా మాత్రం ఉండకండి. ఒకవేళ నేను ఫెయిల్ అవుతాను అని అనిపిస్తే గనక వీలైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ కి ఇవ్వండి. అంటే మళ్ళీ ఫ్రెష్ గా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి రెగ్యులర్ బ్యాచ్ కి ప్రయారిటీ ఇవ్వండి. సాధ్యపడకపోతే కనుక ప్రీ రిజల్ట్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కి ప్రయారిటీ ఇవ్వండి. ఈ పాటికి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి, ఈ కోర్స్ ఇంట్లో కూర్చొని చదువుకొని నా అంతటి నేను ఎగ్జామ్స్ పెట్టుకుంటాను, అవన్నీ జరగవండి. మీ అంతటి మీరు ఎగ్జామ్స్ పెట్టుకుంటే ఇలా మీరు ట్విస్ట్ చేసి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయలేరండి. ఎందుకంటే ఆన్సర్ చేయడం కంటే కూడా క్వశ్చన్ తయారు చేయడానికి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలండి. సో ఖచ్చితంగా ఫ్యాకల్టీ సపోర్ట్ ఉండాలి. మాలాంటి వాళ్ళం ఎగ్జామ్స్ పెట్టాలి, అది కూడా పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ లో మీకు ఇక్కడ పట్టాలి, పబ్లిక్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు చదువుతారండి. కాబట్టి అలాంటి రాంగ్ నోషన్స్ నుంచి బయటికి రండి. ఇంట్లో చదివేసుకుందాం, ఇక మళ్ళీ కాలేజ్కి అక్కర్లేదు, ఇలాంటివేవి వర్కౌట్ అవ్వండి. ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టిల్ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటూ వచ్చండి. నా మెయిల్ ఐడి mssprakash2012@gmail.com. ఆల్ ద బెస్ట్.